పచ్చిమిర్చి కారంతో చికెన్ కర్రీని తయారు చేశానండి. చాలా బాగుంటుంది. మరి తయారీ విధానం చూద్దామా? హాయ్ అండి, నేను ఇక్కడ చికెను మరియు రాళ్ళగుండకాయలు కలిపి కూరను వండుతున్నానండి. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు వేసి మొత్తం కలిసే విధంగా బాగా కలపాలండి. వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో అలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వాటర్ని పోసి శుభ్రంగా కడగాలండి. ఇలా కడిగిన ముక్కలను ఒక జల్లి గిన్నెలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఈ ముక్కలకు తేమ అనేది ఉండకూడదండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలండి. నూనెను వేయాలి. 2 గంటల వరకు వేయాలండి. జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి 1 నిమిషము ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసాక మొత్తం కలిపి మరొక నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి దాల్చిన చెక్క, స్టార్, మరాఠీ మొగ్గ, 2 ఇలాచీలు, 2 లవంగాలు వేసి ఒకసారి కలిపి మొత్తం ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పాలకూరను కూడా వేసి మొత్తం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే కూర రుచి అనేది వస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు, ఉప్పు, చింతపండు వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకోవాలండి. ఈ గిన్నెలో కూరకు సరిపడినంత నూనెను పోయాలి. ఇందులో బగారాకు, పోపు గింజలు వేసి ఫ్రై చేయాలి. తర్వాత అల్లం పేస్టు, పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు మరియు రాళ్ళగుండకాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసి ఒకసారి కలుపుకొని పుదీనా వేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మరొక నిమిషం మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసాం కదండి పచ్చిమిర్చి పేస్ట్ని, ఆ పేస్ట్ వేసి మొత్తం కలిసే విధంగా కూరంతా దగ్గరికి అయ్యే విధంగా మగ్గించుకోవాలండి. నేను ఇందులో టమాటా ముక్కలు వేయలేదు, ఎందుకంటే మనము మిక్సీ పట్టేటప్పుడే చింతపండు వేసి మిక్సీ పట్టాను కాబట్టి అదే సరిపోతుందండి. ఇలా దగ్గర పడ్డ తర్వాత వాటర్ పోసి మూత పెట్టి 5 నుండి 7 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. చూడండి, పచ్చిమిర్చి కారంతో చికెన్ కర్రీ రెడీ అయ్యిందండి. అన్నంలో మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి.